ఈ దిన వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 23:1-4 వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. థ్యాంక్ యూ. చదవబడిన వాక్యము మరి కీర్తనలు 23వ అధ్యాయం మరి 1 నుండి 6 వచనాలు ఉన్నాయి. మరి ఈ 6 వచనాల గురించి మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రారంభం చేసుకుందాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకం దేవ, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు, వందనములు. ప్రభు రాత్రికాల సమయం ప్రేమించి కాపాడినారు. ప్రతి అపాయం ప్రతికూలు తప్పించినారు. ప్రభు తండ్రి, మరణం నుండి తప్పించినారు. మా కాలగతులు మీ వశపరుచుకొని ప్రభు మరణ ద్వారా ప్రవేశించుకుని మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు, వందనాలు. ఈ దినవంతుడి కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాను. ఓ ప్రభు మరి తండ్రి ఈ సివేటిను ప్రభా సభ్యులను ప్రభా మీరు ఉదయకాలంలో ప్రభా ఏ గుదమని మేము గురించి పాడుటకు స్తుతించుటకు ఈ వాక్య ధ్యానం చేయటకు ఇచ్చిన కృపగా స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ ప్రజలకు కావాల్సిన వాక్కును అందించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరి బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా చాలా మంది కీర్తన రాసిన గ్రంథము 23వ అధ్యాయంలో మరి తీసుకొని చాలా రకాలుగా మరి వాక్యాన్ని మనకు పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ఈ 23వ కీర్తన మొదటి 6 వచనాలు, మరి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం అక్కడ కూడా కంఠపాఠం చేస్తారు. కనుక అవి చాలా పరిచయమైనటువంటివి మనకు. కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఇది మనతో మాట్లాడినట్టుగా మనమందరం ధ్యానిద్దాం. 23వ కీర్తనలో యేసు ప్రస్తుత కాలం చెప్పబడుతున్నాడు. యెహోవా నా కాపరి, ఇది ఉండేవాడు లేదా ఉండబోవాడు కాదు, ఉన్నవాడు. దావీదు యెహోవా నీ కాపరి లేదా మన కాపరిని అనలేదు, యెహోవా నా కాపరి అని అన్నాడు. ఇది ఆయనకు దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని చూపిస్తుంది. బైబిల్లో నా కాపరి అనే పదం కేవలం 3 సార్లు మాత్రమే ఉంది. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం, యెషయా 44వ అధ్యాయం 28వ వచనం, జెకర్యా 13వ అధ్యాయం 7వ వచనం. ఇవన్నీ పాత నిబంధన గ్రంథాలు ఉన్నాయి. అయితే మన విశ్వాస జీవితంలో వ్యక్తిగత సంబంధమైన రక్షణకు పునాది. క్రొత్త నిబంధనలో ఇది ఇలా అర్థమవుతుంది. మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఆయన మన కొరకు చనిపోయిన ఓ మంచి కాపరి. అంతేకాదు ప్రియుడా, సహోదరి సహోదరుడా, ఆయన మన కొరకు చనిపోయిన మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరైన యేసు అని వ్రాయబడింది. కనుక మనల్ని పోషించే గొప్ప కాపరి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం పొందుతాం. ఆ కాపరత్వం కిందికి నువ్వు నేను రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు, మహిమతో తిరిగి వచ్చే ప్రధాన కాపరి. కనుక యేసు మంచి కాపరి. ఎందుకంటే ఆయన నశించిన వారి కోసం వచ్చాడు. అందుకే లూకా సువార్త
19:10 నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చినను వాక్యం రాయబడింది. కనుక మనం కూడా నశించిపోయేవారం కనుక ఆయన మన కోసం వచ్చినాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ మొత్తం ఒకే సందేశాన్ని చెప్తుంది. దేవుడు మరియు మనిషి యొక్క కలయిక. పాత నిబంధనలో దేవుడు మనిషిని వెతికాడు. ఆదికాండం 3:9 ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అని మనిషిని వెతికాడు దేవుడు. దేవునికి మరి మనిషిని కానరాకనా? కాదు కాదు సుమా. మరి దేవుడు మరి మనిషిని ఎందుకు పలకరించాడంటే ఆ మనుషుడు కూడా దేవునితో సహవాసం చేయాలని మరి వెతికాడు. మరి కృత నిబంధనలో మనిషి దేవుని వెతికాడు. చూసారా? ఈ రెండు ఆ పర్యాయ పదాలు ఒకటైనప్పుడు వేరే వేరుగా ఉన్నాయి. పాత నిబంధనలో దేవుడు మనిషిని వెతికాడు. కొత్త నిబంధనలో మనిషి దేవుని వెతికాడు. ఎలాగండి ఇది అంటే మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని మనిషి వెతికినాడు. కనుక హేరోదు ఆ తన జ్ఞానం పిలుచుకొని వెతికాడు. అయితే పాత నిబంధనలో దేవుడు మనిషిని వెతికాడు. కనుక ఈ 2 కలిస్తే ఇవి ఈ స్థలము కల్వరి అని పిలువబడుతుంది. అక్కడ దేవుడు మరియు మనిషి శిలువ దగ్గర కలిశారు. యేసు పాపరహితుడైనప్పటికీ మన పాపాల కోసం గాయపడ్డాడు. తర్వాత శిలువపై పాపరహితుడైనప్పటికీ మన పాపాల కోసం గాయపడ్డాడు. తర్వాత సిలువలో ఏమని పలికాడంటే ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరికి క్షమించుము. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనుషుల యొక్క ప్రేమ ఎక్కువగా మాటల్లో మాత్రమే ఉండొచ్చు, కానీ యేసు ప్రేమ త్యాగపూరితమైన నిబద్ధతతో శాశ్వతమైన ప్రేమ ఆయనది. కనుక ఆయన శాశ్వతమైన ప్రేమ ఎట్లాదంటే నీ కొరకు నా కొరకు ఆయన రక్తమంతా కార్చాడు. నీ పాపం కొరకు నా పాపం కొరకు. కనుక రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేసేదిగా ఉంది. కనుక మనం కూడా యేసు ప్రభును మరి ఆశ్రయించినామంటే, ఏదో నమ్ముకున్నామంటే నువ్వు నేను అంత ఆకర్షించబడ్డాం. ఎందుకంటే ఆయన కలవరి శిలువలో నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన రక్తాన్ని చిందించినాడు. ఎందుకు చిందించినాడు? మనం తెలియక పాపం చేసినామని. మన మీద ఎంత ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. కనుక మనము ఏదో ఆషామాషిగా మరి దేవుని నమ్ముకున్నాం మరి అనుకొని మనము మోసపోవద్దు. మనం యొక్క ప్రభు సన్నిధిలో ఉన్నామంటే అది ఎంతో గొప్ప క్రయం చెల్లించినాడు దేవుడు. అది ఎంతో విలువ కలిగినది. కనుక మనము ఎప్పటికీ కూడా ఈ యొక్క బాప్తిసమైన అభిషేకాన్ని కానీ, రక్షణ మారుమనసు అనేది కానీ అంతగా మనము అది ఏమంటారో నాకు తెలియదు కానీ అవలీలగా చూసుకోవద్దు. ఎందుకంటే బాప్తిసమైన అభిషేకము చాలా గొప్పది. సౌలు అనేక సార్లు మరి దావీదును చంపాలనుకుంటాడు. అయితే దావీదు సౌలును మాత్రం చంపడు. ఎందుకంటే అభిషేకించేవాడు నేను ముట్టను అంటే ఏమిటిది? ఒక్కసారి మనం ఆలోచించాలి. కనుక నీవు కూడా దేవునిలోకి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది అభిషేకించిన తర్వాత మరలా లోకంలో పాపం చేసి తెగిన అభిషేకాన్ని పోగొట్టుకున్న వాడవైతావు. నువ్వు నేను మత్తుగా మాట్లాడుకోవచ్చు అండి, అది రాజుల అభిషేకం కదా, మనకి ఇచ్చే బాప్తిసం ఏది నీళ్ళలో ముంచినారని. అది నీళ్లు కాదండి, ప్రభు రక్తంలో కడగబడడం. జాగ్రత్తగా గమనించాలి. ప్రభు రక్తంలో కడగబడడం అది అంత ఆశామాసితో కూడుకునేది కాదు. ఎందుకంటే మనం సులువుగా చిక్కులు పెట్టి పాపంలో ప్రవేశించి అయ్యో ప్రభా తప్పైంది ప్రభా నన్ను క్షమించు
నువ్వు క్షమించగల దేవుడు గదా! అని అనుకుంటే అది వ్యర్థం. ఆ బ్రతుకు గూడా అట్లుంటది. ఆ బ్రతుకు గూడా అట్లుంటది. ఫీజు పోయిన బలుపు ఎట్లుంటది? ఎల్ఈడీ బల్బులు కొంచెం ఫీజు పోతే ఎట్లుంటదంటే డ్రిమ్ముగుంటది. ఎందుకంటే దానికి పవర్ పోయింది గనుక. మన జీవితం గూడా అలాగనే ఉంటది. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనం గూడా గమనించాలా. దేవుని యొక్క వాక్యం చూపిస్తా ఉంది. పచ్చిక బయళ్ళు అంటే అర్థం బైబిల్‌లో పచ్చిక పొలాలు దేవుని వాక్యానికి సూచిస్తా ఉంది. ఇది పోషణ, విశ్రాంతి, ఆత్మీయ శాంతి, ఆహార సమృద్ధి మరియు సంతృప్తి కలిగించే స్థలాన్ని సూచిస్తుంది. గొర్రెల తమంతట తాముగా పచ్చిక పొలాల్లో కనుగొనలేవు. ఉత్తమైన మేత స్థలాలను కనుగొనే వివేకం, ఆహ్, దిశ తెలిస్తే సామర్థ్యం వాటికుండదు. అదే విధంగా మనం మంచి పోషకమైన జీవంని ఇచ్చే వాటి వద్దకు వెళ్ళడానికి మన కాపరి మనల్ని నడిపిస్తాడు. కాపరత్వం అంటే ఒక సంఘంలో కట్టుబడి ఉండి, మరి ఆ కాపరికి తెలుసు ఎలాంటి పచ్చిక ఉంది, ఎలాంటి మేత మేయాలని. కనుక మనము కాపరత్వం కింద ఉండాలి ఎప్పటికైనా. అందుకే ఈ వచనం ఆయనను పండు చేస్తున్నాడు అని చెప్తూ ఉంది. మంచి మేత గల చోట గొర్రెలు మేస్తే అవి చక్కగా తిని పరిండిపోతాయి. ఒకవేళ ఆహ్, అటు ఇటు తిరిగితే ఏమైతదంటే మరి గొర్రెలు తప్పిపోయేదానికి అవకాశం ఉంది. కాపరి మొదటి పని తీసుకొని గొర్రెలు నడిపించి వాటికి విశ్రాంతి మరియు పోషణ ఇస్తాడు. గొర్రెలు అలాగే మనం కూడా మారుమనసు పొందిన తర్వాత దేవుని వాక్యాన్ని ఆహారంగా తీసుకొనవలసి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మన క్రైస్తవ జీవితానికి పునాది. మరియు మార్గదర్శకత్వంగా మారుతుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యము ఆహ్, అంటాడు కీర్తనకారుడులో 119, 105 వచనంలో, "నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది." దేవుని యొక్క వాక్యం ఇంత స్వస్థతగా ఇస్తుంది మనకు. మార్గం చూపుతుంది అని, మన ఆత్మలకు ఆహారం ఇస్తా ఉంది. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనం గూడా గమనించవలసింది ఏమిటంటే ఆహ్, రాజులు మరియు దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నారు. రాజులు దేవుని యొక్క వాక్యాన్ని చదివినవారు ఆహ్, మరి చాలా రోజులు పరిపాలించినారు. అయితే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా రాజులు జీవించేవారు. మరి ఎలాగంటే తప్పిపోయిన వారుగా ఉన్నారు. ద్వితీయ విస్కాండంలో దేవుడు మోసే ద్వారా భవిష్యత్తులో ఇశ్రాయేలు రాజులు పాలనలో వ్యక్తిగత జీవితంలోనూ, ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రాముఖ్యతను గురించి స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. ఇశ్రాయేల్ రాజులు 2 భాగాలుగా విభజింపబడ్డారు. ఇశ్రాయేల్ రాజులుగా, యూదా రాజులుగా. అయితే మంచి రాజులు దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించి దాని అధికారం క్రింద పాలించినవారు. చెడ్డ రాజులైతే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి లేదా తిరస్కరించిన వారు ప్రజలను అవినీతిలోనికి నడిపించిన వారు. దేవుడు ఇరు వర్గాలను కూడా రాజ్యాధికారము అనుమతించాడు కానీ, ఆయన వాక్యాన్ని గౌరవించేవారు ఆయనను సంతోషపరిచారు. మరి ఆయన చిత్తానికి అనుగుణంగా నడిచారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి ఎంతమంది రాజులు ఇశ్రాయేలును పరిపాలించారు? కనీసం అంటే 42 మంది రాజులు పరిపాలించారు. మనకు ఆశ్చర్యం కలిగించేదేందంటే 33 మంది రాజులు చెడ్డ రాజులు. వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవడానికి సమయం లేదు గానీ, 3 మంది రాజులు దేవునికి ప్రతికూలంగా నడిచారు. కేవలం 9 మంది మంచి రాజులు మాత్రమే సాధారణంగా ఎక్కువ భాగం ఆహ్, పరిపాలించినారు. మరి ఎక్కువ సంఖ్యలో చెడ్డవారుగా ఎంతమంది మిగిలిపోయారంటే 33 మంది. వారి మధ్య తేడా ఏమిటంటే దేవుని యొక్క వాక్యం పట్ల వారి వైఖరి ఆహ్, ఎ ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు వాక్యాన్ని తెలుసుకున్నప్పటికీ తరచుగా అవిధేయత చూపుతూ వచ్చినాడు. దావీదు జీవితంలో లోపాలు ఉన్నప్పటికీ వాక్యాన్ని గౌరవించాడు. ఆయన దావీదు గురించి ఇలా వ్రాయబడింది. దేవుడేం మాట్లాడినాడు? ఆహ్, నా ఇష్టానుసారైన మనుషుడు దావీదు. అయితే మనమును గూడా దావీదులాగా నా ఇష్టానుసారమైన కుమారుడు, నా ఇష్టానుసారమైన కుమార్తె అని మనం అనిపించుకోగలమా?
అయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఒక బెత్సెబ విషయంలో మాత్రమే తప్పు చేసినాడు. ఇంకెప్పుడు తప్పు చేయలేదని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. కనుక మనం కూడా మన జీవితాలలో సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో ఒకటి గమనించాలి. దావీదు ఆ పాపం చేసిన కారణాన్ని బట్టి కూడా దావీదుకు ఈ భూలోకంలోనే దేవుడు అంత శిక్ష విధించినాడు. అది సమయం లేదు గానీ ఎంతో నష్టం దాని ద్వారా. ఎంతో నష్టం అంటే ఎంతో నష్టం. కుమారులే చంపుకున్నారు. రాజ్యాధికారి మీద తిరస్కారం వచ్చింది. పాపం చేరిన కారణాన్ని బట్టి. మన కుటుంబాలలో గూడా ఆహ్, ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా లోకంలో కలిసిపోయి ఏదైనా పొరపాటున పాపం చేస్తే కుటుంబంలో మళ్ళా కలవరం, కలహాలు, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం ఇవన్నీ మొదలైతాయి. కనుక జాగ్రత్త సుమి. ఒక్కపారి మరి నువ్వు బాప్తిస్కొని రక్షింపబడిన తర్వాత దేవునిలో నువ్వు అంటుకొట్టబడాలని దేవుని యొక్క వాక్యం ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. కనుక దాని గురించి జాగ్రత్తగా మనం ఉండాలా. అజాగ్రత్తగా నడిస్తే ఆహ్, తప్పిపోయే ప్రమాదం ఉంది. చాలామంది విశ్వాసులు ముఖ్యంగా యువకులు వాక్యాన్ని చదవడం కష్టంగా భావిస్తారు. కొంతమంది రోజుకు 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు లేదా 15 అధ్యాయాలు కూడా చదువుతారు. ఇది ప్రశంసనీయమైనదే కానీ, అర్థం చేసుకోకుండా చదవడం ఎండిన భారమైన అలవాటుగా మారిపోతదది. దానికి బదులుగా ప్రతిరోజు మీరు చదివే వాక్యాన్ని ఒక నిర్దిష్ట భాగాన్ని నిర్ణయించుకోవడం మంచిది. మీ భాగాన్ని చదువుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తున్నాడా? నడిపిస్తున్నాడా? లేక హెచ్చరిక చేస్తున్నాడా? అలా కాకపోతే రోజుకు దేవుని స్వరాన్ని మీరు కోల్పోవడం అయ్యుండవచ్చు. ఇది ప్రతి శ్వాసకి ప్రతిరోజు ఆచరణగా మారాలి. దేవుని యొక్క వాక్యం ఎందుకు అంత ప్రాముఖ్యమైనదంటే, కీర్తనల రచన గ్రంథం 19:7-8లో దేవుని యొక్క వాక్యానికి సంబంధించి 5 శక్తివంతమైన ప్రయోజనాలు చూపిస్తుంది. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రం పూర్ణం. అది ప్రాణమును మార్చును. ప్రోత్సాహ వాక్యం ఏందంటే, యెహోవా సాక్ష్యం సత్యములు, అవి అజ్ఞానులకు జ్ఞానమిస్తాయి. దేవుని యొక్క శక్తినిచ్చే వాక్యం ఏదంటే, యెహోవా విధులను సమానమైనవి, అవి హృదయానికి సంతోషం కలిగిస్తాయి. ఆనందదాయకం ఇచ్చేదేంటంటే, యెహోవా ఆజ్ఞ స్వచ్ఛమైనది, అది మన కనులకు వెలుగునిస్తుంది. ప్రకాశమైన వాక్యం ఏమిటంటే, యెహోవా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది. శక్తినిచ్చే వాక్యం శాశ్వతమైన వాక్యం కనుక ఇది వినయము భక్తి కలిగి పెంచుతుంది. ప్రియమైన సహోదర సహోదరి, మనము మన యొక్క ధర్మశాస్త్రము సంపూర్ణమైనది. అది మనసుని మార్చేదిగా ఉంటుంది. కనుక వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. వాక్యం చదివేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా చదవాలి. కనుక ఇన్నేటి దినాల్లో చాలా మనకు మనము ఆ! ఈ ప్రతి మనుష్యుడు ఈ లోకంలో మునిగిపోయినాడు. ఏందంటే సెల్లుకు మునిగిపోతా ఉన్నారు. మనం కూడా మానవులే కదా! కేవలం మట్టి పాత్రలమే. పడిపోవడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆహ్, ఒకవేళ నువ్వు రక్షింపబడకపోతే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. కనుక కలవరపడొద్దు. ఎందుకంటే యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన క్షమిస్తాడు. మళ్ళీ పునరుద్ధరిస్తాడు. కానీ మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఫలితాలు తప్పవు. పాపానికి ప్రతిఫలం భారమైనది. విశ్వాసులు కూడా పాప ఫలితాల నుండి మినహాయింపు పొందుతా ఉన్నారు. కనుక దావీదు జీవితం దానికి సాక్ష్యం. దేవుని కృపను ఇంతకుముందుకే మనం చెప్పుకున్నాం. తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే పాపంలో ఉండి
ఆయన కృపను నిరుపయోగంగా చేయకూడదని దేవుని యొక్క వాక్యం మరలా మరలా మనకు బోధిస్తా ఉంది, హెచ్చరిస్తా ఉంది. కనుక మనం ఈ వచనాన్ని గమనించాలి. 119 కీర్తనలో సూచించబడ్డాయి. సరదాగా కానీ ఆలోచింపజేసే రీతి గాని తీసుకుందాం. ఇది వాస్తవ వాక్యం అవునా? కాదా? అని మనము గ్రహించాలి. 119 కీర్తన 23 వచనంలో ఆహ్, అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందురు. అంటే ఇది వీడియో కాల్ కాదా? ఇప్పుడు ఎక్కడనో మనుషులుండి ముఖ్యమంత్రులు గాని, ప్రధానమంత్రులు గాని, మినిస్టర్లు గాని మరి ఆహ్, ఆ వీడియో కాల్ పెట్టుకొని వాటిలోనే కొట్లాడుతా ఉన్నారు. ఎదురు పళ్ళ రాకుండా. అంటే మరి ఈ వాక్యాన్ని మరి సూచిస్తుందా లేదా అని మనం గమనించాలా. అధికారులు నాకు విరోధంగా సభ తెరిచి మాట్లాడుకుందురు. ఆధునిక సందర్భంలో ఇది వీడియో కాల్‌లు పోలి ఉంటుంది. వారు కూర్చొని మాట్లాడతారు. అంటే వీడియో ఛానెల్‌లాగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అనుబంధాన్ని కొనసాగించడానికి వీడియో కాలు పాపం కావు. కానీ సమస్య ఎప్పుడు వస్తుందంటే, మన సమయాన్ని వ్యర్థమైనదా లేదా అపవాదులతో నిండిన సంభాషణలకు వినియోగించి ప్రార్థన, వాక్యం లేదా సేవకు కేటాయించాల్సిన సమయం వృధా చేసినప్పుడు వీడియో కాల్ జాగ్రత్తగా ఉపయోగించి అది ఆత్మీయ దృష్టి మరల్చే సాధనంగా మారకుండా జాగ్రత్త పడాలి. కనుక 119 కీర్తన 33వ అధ్యాయంలో భక్తుడు అంటా ఉన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. చూసారా? వ్యర్థమైన వాటిదేంది? బైబిల్ చేతులో ఉండదు గానీ, ప్రార్థన పోయినప్పుడు ఆహ్, నిద్రపోయేటప్పుడు కూడా పక్కల పెట్టుకొని పండుకుంటారు. ఎక్కడన్నా బయటికి లెటిన్‌కి పోయినప్పుడు గూడా సెల్లు చేత పట్టుకొని పోతారు. ఈనాడు ఎంత అది విస్తృతంగా మారిందంటే, మనిషిని మాటలు రాని సెల్లు శాసించేదిగా ఉంది. కనుక 2 ముఖ్యమైన పదాలు త్రిప్పుము మరియు వ్యర్థము కలిపి టెలివిజన్‌లో చూస్తున్నట్లుగా ఉన్నాయి. గుర్తించండి ప్రియమైన సహోదరి, సహోదరుడా. ఉదయకాల వేళలో మనము ఆహ్, ఎక్కడ మనము తప్పిపోతున్నామనేది మరి గమనించాలి. అంతేగాదు 119 కీర్తన 26 వచనంలో జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకంగా చేస్తున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ఇది వాట్సాప్‌ను సూచిస్తా ఉంది. నేటి దినాల్లో ఇది మనకు వాట్సాప్ గుర్తు చేస్తా ఉంది. వాట్సాప్ మంచి సంబంధాల కోసం, సేవా కార్యక్రమం కోసం ఉపయోగించవచ్చు కానీ, దాన్ని తప్పుడు విధంగా కూడా వాడుకుంటున్నారు నేటి దినాలలో. ఒక తప్పు మెసేజ్ ప్రతిష్టను పాడు చేయగలదు. లేదా మనసును లోతైన గాయాన్ని కలిగించేదిగా ఉంది. కానీ దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 119 కీర్తన 176 వచనంలో తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మడుచువాడను కాను. కానీ ఆ గొర్రె ఎక్కడికి పోయింది? సోషల్ మీడియాలోకి. సోషల్ మీడియా చెడు కాదు. దాని ఉపయోగాలు ఉన్నాయి. కానీ దానిలో మునిగిపోయి ఆత్మీయమైన మాధ్యమం దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం కాపరి దగ్గర నుండి దూరమవుతాం. కనుక నా ప్రాణం ఎల్లప్పుడూ అరచేతిలో ఉన్నది. ఆయనను ధర్మశాస్త్రం మరువను. ప్రాణం దేవుని యొక్క మరి వాక్యం ధర్మశాస్త్రం గ్రంథం మీద ఉందా? అరచేతిలో ఉన్న ఫోను మీద ఉందా? ఎందుకంటే మనుషులు నేటి దినాల్లో ఆహ్, అన్నీ దాంట్లోనే అమర్చుకొని అది లేకపోతే తగతగలాడిపోతాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నా ప్రాణం అరచేతిలో అంటే ఇది స్మార్ట్ ఫోన్‌కు గుర్తు చేస్తుందా లేదా మనం గమనించాలి. కనుక దీని యొక్క వాక్యం ఆహ్, ప్రకాశమిచ్చేదిగా ఉండాలి. 119 క్షమించాలి. 19 కీర్తన 8వ వచనంలో యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అది కనులకు వెలుగునిచ్చును.
అది ఒక వెలుగిచ్చు వాక్యం. కానీ ఎవరికీ ఆ వెలుగు అవసరం. చీకటిగా ఉన్న హృదయాల వారికి కొన్నిసార్లు మన హృదయంలో పాపం నిరంతరంగా ఉండటం వలన మనం దానికే బానిసలమైపోతాం. అప్పుడు దేవుని వాక్యము మనకు తీపిగా అనిపించదు. అది చేదుగా అనిపిస్తుంది. దాని వెలుగు మన హృదయాలకు చొచ్చుకుపోదు. దేవుని ఆస్వాదించడం మానివేస్తాం. ఎందుకు? మన హృదయంలో చేరైన వేది ఉంది గనుక. కనుక ఈ శాశ్వతమైన వాక్యాన్ని యెహోవాయందు భయం పవిత్రమైనది. అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయవిధులు ఎంతో సత్యమైన ప్రియుడా! దీని యొక్క వాక్యం శాశ్వతమైనది. అది ఎన్నటికి నశించదు అనే వాక్యం చెప్తా ఉంది. అందుకే మరి దేవుడు కూడా ఒక మాట మాట్లాడినాడు. ఆహ్, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక దేవుని యొక్క వాక్యం జీవింపజేసేదిగా ఉంది. అది మనకొక ఈ వాక్యం ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉంది. ఈ వాక్యము శక్తినిచ్చేదిగా ఉంది. ఈ వాక్యం ఆనందం ఇచ్చేదిగా ఉంది. ఈ వాక్యము ప్రకాశం ఇచ్చేదిగా ఉంది. ఈ వాక్యము శాశ్వతమైన మార్గం చూపేదిగా ఉంది. కనుక ఎంత అద్భుతమైన పచ్చిక మైదానాలివి. వర్షం పడినా, పడకపోయినా ఈ మైదానాలు దేవుని యొక్క వాక్యమైన మైదానం ఎప్పటికీ పచ్చగానే ఉంటాయి. కరువులో కూడా పచ్చగానే ఉంటుంది ఈ వాక్యం. సమృద్ధిలో కూడా పచ్చగానే ఉంటుంది ఈ వాక్యం. చివరగా ఒక సంఘటన చెప్దాం. మరి బ్రదర్ భగత్ గారు సువార్త సేవలో ఉన్న రోజుల్లో ఆయనకు యునైటెడ్ కింగ్‌డమ్ అని వెళ్ళే అవకాశం వచ్చింది. ఆ సమయంలో యూకేలో అత్యుత్తమైన బైబిల్ బోధకులు ఒకరు డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు దేవుని యొక్క వాక్యం పైన లోతైన బోధగాను ఎంతో గౌరవం పొందిన వ్యక్తి. ఆ సందర్భాల్లో ఆయన బ్రదర్ భగత్ సింగ్ గారు డాక్టర్ మార్టిన్ లాయిడ్ గారిని కలుసుకున్నారు. ఆ భేటీలో డాక్టర్ లాయిడ్ జోన్స్ గారు నిజాయితీగా ఆసక్తితో ఒక ప్రశ్న వేశాడు. బ్రదర్ భగత్ సింగ్ గారు దేవుని యొక్క వాక్యంతో విశిష్టమైన వెలుగులో మరి ప్రత్యక్షత ఎలా పొందగలిగారు అని ఒక ప్రశ్న అడిగాడు. బహుశా డాక్టర్ జోన్స్ గారు క్లిష్టమైన ధార్మిక వివరణ ఆశించుండొచ్చు. కానీ ఆయన అందిన సమాధానం సాదాసీదాగా కానీ శక్తివంతంగా ఉండింది. ఏందంటే భగత్ సింగ్ గారు ఇలా సమాధానం ఇచ్చారు. నేను దేవుని యొక్క వాక్యాన్ని మోకాళ్ళపై కూర్చొని చదువుతాను. ఎంత ఉన్నతమైన మరియు మనస్సు కలిసివేసిన సమాధానం ఇది. ఆయన ఏదో ఈయన ద్వారా భగత్ సింగ్ గారి ద్వారా ఆశించాలని ఆహ్, ఈ యొక్క మార్టిన్ లాయిడ్స్ గారు ఆహ్, హ్మ్, భగత్ సింగ్ గారిని అడిగితే భగత్ సింగ్ గారు చిన్న సమాధానం ఇచ్చినారు. ఏమంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని మోకాళ్ళపై చదువుతా. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మోకాళ్ళ పైన చదవాలని ప్రేమతో తెలియజేస్తా ఉంటున్నాను. ఒకవేళ వయసు మళ్ళిన వారుంటే వారు కుర్చీలో కూర్చొనైనా కింద కూర్చొని చదవచ్చు. యవనస్తులైన వారికి మీకేమైంది? కనుక ఎందుకు మోకాళ్ళ మీద చదవాలంటానంటే, మన మనసు అటు ఇటు చెదిరిపోకుండా కేంద్రీకృతంగా ఉండాలని బైబిల్ మీదనే ధ్యాస ఉంచుతది. కనుక అన్నీ మనము ఉన్నప్పుడు మరి అలా చదివితే మనసు అటు ఇటు చెదిరిపోతుంది. కనుక మరి భగత్ సింగ్ గారు మోకాళ్ళ మీద నుండి బైబిల్ చదివేవారు. కనుక అందువల్ల మిమ్మల్ని కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం వెలుగు మన హృదయంలో ఎందుకు తాకడం లేదంటే వాక్యం పట్ల మనకు నిజమైన తపన లేదు. కనుక ఆనాడు దైవజనుడు భగత్ సింగ్ గారు, ఆయన సహకారులు విశ్వాసపూర్వకంగా ప్రభువునకు సేవ చేసే రోజుల్లో ఆత్మీయ వనరులు డౌన్‌లోడ్ చేసుకునే సోషల్ మీడియా ఇవన్నీ ఏమి లేవు. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ మాత్రమే వాక్యం పైన ధ్యానం చేసినప్పుడు వారికి వెలుగునిచ్చేదిగా ఉంటా వచ్చిందట. కనుక నేను నా జీవితంలో ప్రార్థించే వాక్యం
మరి ప్రార్థన పూర్వకమైనటువంటి మనస్సు మనకు లేకపోవడం వల్ల మనము ఎంతో పతన వ్యవస్థకు దారితీస్తా ఉంటున్నాం. సెల్ ఫోన్‌కు గంటలు గంటలు సమయం ఇస్తాం గానీ, ప్రార్థన చేసేదానికి మరి సమయము ఇవ్వలేకపోతున్నాం. కొంతమంది మేము దశంభాగం దేవునికి బాగా ఇస్తున్నామండి. ఎక్కడ తప్పిపోలేదండి. ఉపవాస ప్రార్థన చేస్తామండి. హాజరవుతామండి. మరి అన్ని ప్రార్థన మీటింగ్‌లు హాజరవుతామండి అని అంటా ఉంటారు. అయితే మీరు దేవుని భాగం దేవునికిచ్చటం మంచిదే. దేవుని ఘనపరచడం మంచిదే. అయితే ఒకటి మనం గమనించాలా. దేవుడు మనకు 24 గంటలు సమయం ఇచ్చినాడు ఒక దినానికి. మరి 24 గంటల్లో నువ్వు ఎన్ని గంటలు దేవునికిస్తా ఉన్నావు? రూ. 100కు రూ. 10 ఇవ్వాలా? రూ. 10కు ఒక రూపాయి ఇస్తావు. మంచిదే. మరి 24 గంటలకు కనీసం అంటే 2:30 గంట దేవునికి సమయం కేటాయించాలి. పోనీలే ఒక అర్ధగంటన్నా దేవునికి సమయం కేటాయిస్తున్నావా? కొంతమంది ఉన్నారులెండి. అందరికి గాదు. కనుక మరి దీని యొక్క వాక్యాన్ని మనము ఏ విధంగా మనము ఆహ్, ధ్యానిస్తా ఉన్నాం? దీని యొక్క సన్నిధిలో మరి మనం ఎలాగ ఉన్నామనేది మనం గమనించాలి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రార్థించడం అంటే నీ బాధ దేవునితో చెప్పుకోవడం. వాక్యం చదువుతున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకోవడం. నీకు బాధొచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారికి పోయి చెప్పుకుంటే ఏమొస్తది? ఓయమ్మ! ఆ అక్క ఇట్టంటమ్మా, ఆయన్ని ఇట్టంటమ్మా అని చెప్పి ఈ అక్క పోయి ఇంకొక అక్కకి చెప్తే, ఈ అన్న పోయి ఇంకొక అన్నకి చెప్తే ఆ! కుటుంబ విషయాలు కూడా పాడు చేసుకునేవారుగా ఉన్నారు. మనకు మనమే కనుక అలాగా పాడు చేసుకోకుండా ఉండాలంటే దేవునితో నువ్వు చెప్పుకోవడమే ప్రార్థన. ప్రభువా! తప్పిపోయిన పరిస్థితి మారిపోయింది. అయ్యో! ఒక్కసారి నా వైపు చూడయ్యా! నా కుటుంబ పరిస్థితి ఇట్లా ఉంది. నా భార్య పరిస్థితి ఇలా ఉంది. నా భర్త పరిస్థితి ఇలా ఉంది. నా పిల్లల పరిస్థితి ఇలా ఉంది. నా పొలం పరిస్థితి ఎలా ఉంది. నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. అయ్యో! నా కుటుంబం రోగాలు అని దేవునితో చెప్పుకోవడం. ప్రియమైన సహోదరి, సహోదరుడా! అదే ఆ వాక్యం మనం చదివినప్పుడు, ఈ దినం ఏం వాక్యం దేవుడు ఏం నాతో మాట్లాడతాడు అనేది ధ్యానిస్తే, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ముఖ్యంగా గమనించండి. మరి 2026 సంవత్సరం అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. మంచిదే. ఈ వాగ్దానాలు ఏమైతే మీరు తీసుకున్నారో, ఆ వాగ్దానం ముందు పెట్టుకొని, సంవత్సరము అంతం వరకు కూడా ఆ వాగ్దానం తీసుకొని మీరు ముందు పెట్టుకొని ప్రార్థించే వారుగా ఉండాల. అప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది. మనం మాట్లాడుకున్నాం అబ్రాహాం గురించి. రామారామి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా నీ సంతానం ఇస్కరేణి వలె అవుతుంది. ఆకాశపు నక్షత్రం వలె అవుతుంది. నీ చేతునైతే ఎంచడానికి అవుతదా? అని దేని యొక్క వాక్యం ఉంటే, మరి అబ్రాహాంకు ఎలాంటి విశ్వాసం ఉండాలి? కనుక ఆ వాగ్దానం కూడా మనకు మన జీవితంలో నెరవేర్చే దారి ఉండాలా, ఓపిక ఉండాలా, విశ్వాసం ఉండాలా. మరి సమయమవుతుంది. మరి ఇంకా సబ్జెక్టు దండిగుంది. దేవుని చిత్తమైతే మరొకసారి మరి చూసుకుందాం. అందుకే యెహోవా నా కాపరి, మరి నాకు లేమి కలగదు. అందుకే యేసు ప్రభు మన కోసం మంచి కాపరిగా భూమి మీదకొచ్చాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనకు గూడా ఆ పరలోకంలో ఆ దేవుడు మనకు గూడా ఆ స్థలం సిద్ధపరచడానికి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంత గొప్ప మంచి కాపరిని నువ్వు పోగొట్టుకుంటే, ఇంత గొప్ప కాపరిని నువ్వు మరి ఆహ్, తెలుసుకోలేకపోతే గూడా ఎంతో గొప్ప నష్టం ఉంది. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి ఈ వాగ్దానాల గురించి అయితే చిన్న విషయం ఏమిటంటే వాగ్దానాల గురించి నేను గూడా ఒకసారి మర్చిపోయాను. అదే అప్పుడప్పుడు చేస్తా ఉన్నా గానీ, ఒక 5, 6 నెలలు ఆ వాగ్దానం గురించి ప్రార్థించడం మర్చిపోయినా. మరి ప్రార్థించినప్పుడు మర్చిపోయినప్పుడు ప్రతికూల పరిస్థితి వచ్చింది నాకు. దాని గురించి వాగ్దానం గురించి మళ్ళా చెప్పు. దేవుని చిత్తమైతే ఆ వాగ్దానం గురించి నేను ఒక సాక్ష్యం చెప్తా. మరి దేవుడు నాకు అవకాశం కల్పించినటువంటి ఆహ్, అదై మన యొక్క టీముకు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన
ఆ వందనాలు తెలియజేసుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. ఆమేన్. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా నాయన. అయ్యా నా తండ్రి నాయన, అయ్యా నీ బంగారమైన మాటలు ప్రభా, నీ దాసుని ద్వారా నాయన ప్రభా, నువ్వు నాయన మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నా ప్రభా. అవునైనా నువ్వు మా కాపురం ఉన్న తండ్రి నాయన, మమ్మల్ని నాయన మా కొరకు నాయన నువ్వు నాయన నీ స్వరూపంగా నాయన మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మా కొరకు నాయన నువ్వు కల్వరి సిలువలో ప్రభా నాయన బలేని దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లుకున్నా ప్రభా నాయన. అయ్యా నీ వాక్యమే నాయన మా పాదంలో దీపము, మా త్రోవకు వెలుగై నాయన నువ్వు నడిపించిన విధాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నా ప్రభా. అయ్యా అయ్యా నా తండ్రి నాయన ప్రభా నాయన, అలాగే నాయన సింగ్ గారి గురించి చెప్పినప్పుడు ప్రభా నాయన, అయ్యా నీ దాసుని చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నావు ప్రభా నాయన. అయ్యా మా కాపురం బట్టి ప్రభా నాయన మేము ఎంతవరకు జీవించి ఉన్నాం నా తండ్రి నాయన. అయ్యా మా త్రోవలు నాయన మీరే నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రం నాయన. అంత మమ్మల్ని కాల్చిన అయ్యా ఈ సంవత్సరంలో నాయన మమ్మల్ని నాయన పట్టించిన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా నాయన. అయ్యా నా తండ్రి నా దేవ, అయ్యా ఈ వాక్య విన్నైనా ఇంకా మార్గం వచ్చేలాగా మీరే ముందుండి సహాయం దయచేయమని తండ్రి. వాక్యం చెప్పిన పాస్టర్ గారు మీరు జ్ఞాపకం చేసుకున్నారైనా అయ్యా మీ కాపుదల భద్రతనైనా పాస్టర్ గారి మీదనైనా గృహం మీదనైనా జ్ఞాపకం చేసుకున్నాయినా వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటేనైనా మీరే తీసివేయమని ప్రభా నాయన. ప్రతి ఒక్కరునైనా గూగుల్ మీట్కి వచ్చి సహాయం దయచేయండి ఆయన. అంత మాత్రం కాకపోయినా ఆయన నీ కొరకు మీ ఎదురు చూసే భాగ్యాన్ని కూడా మాకు సహాయం దయచేయండి ఆయన. అయ్యా మా నిద్ర మొత్తం నుంచి విడుదల మా దయచేయమని ప్రభా ఆయన. అయ్యా నీకు మహిమార్థంగా నన్ను బ్రతికే జీవితం మాకు అందరికి సహాయం దయచేయమని ప్రభు నైనా నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లించుకుంటూ దేవా అయా వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు సహాయం దయచేయమని ఈ కొద్ది మన నిజ గోచారి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.